నవంబర్ తారీఖున అధికారం కోసం రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి ఇదే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి మా భుజాల మీద చేసుకొని టీ తాగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినటువంటి రాహుల్ గాంధీకి ఆవేదనతో బాధతో చిక్కడపల్లి లైబ్రరీ విద్యార్థులందరం కూడా ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా మేము కేక్ కట్ చేస్తూ రాహుల్ గాంధీ గారికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈరోజు మీరు బర్త్డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అధికారం మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు ఒక సైడు. మరో సైడు మీరు ఎవరికైతే హామీలు ఇచ్చిరో నిరుద్యోగులందరూ కూడా బాధతోటి ఆవేదనతోటి ఈరోజు మీకు కనీసం మీరు ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటికైనా స్పందిస్తారని చెప్పి మేము మీ బర్త్డేను చేసుకుంటూ కోరుతూ ఉన్నాం. మరి ఏమైపోయింది? 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. గతం లోపల ప్రవాళిక చనిపోతే డైలీ ట్వీట్ చేసేటటువంటి రాహుల్ గాంధీ గారు 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. నువ్వు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటావు. మరి జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ పోలీసు వాళ్ళని పెట్టుకొని లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే నిరుద్యోగులు గాయాల పాలే హాస్పిటల్లో చేరుతూ ఉంటే మరో పక్క అక్రమ కేసులు బనాయిస్తూ మొన్ననే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి 19,000 కాకుండా 5,000 కాకుండా 19,000 పోస్టులు భర్తీ చేయండి అని చెప్పినందుకు 11 మంది నిరుద్యోగుల మీద కేసులు అవుతూ ఉన్నాయి. దయచేసి మా నిరుద్యోగులను, తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేసిన విధంగా ఏ రాష్ట్రంలో కూడా మోసం చేయొద్దని చెప్పి నీ బర్త్డే సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒక హిట్లర్, శాడిస్టిక్ ప్రెజర్ అన్నటువంటి ఒక వ్యక్తికి మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీరు ఏ విధంగా అయితే మాకు ఆ రోజు హామీలు ఇచ్చిర్రో అదేవిధంగా ఇప్పటికైనా మీరు మా హామీలు అన్నింటిని కూడా నెరవేరుస్తారని చెప్పి మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా. ఆ రోజు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు